తెలంగాణ ఐకేపీ వ్యూఐల జాయింట్ యాక్షన్ కమిటీ సెర్ప్ ఆధ్వర్యంలో వేములవాడ మండల పరిషత్ కార్యాలయం ముందు చేపట్టిన నిరవధిక సమ్మె శనివారం నాటికి 12వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా నిరసన దీక్షలో కూర్చున్న వీఓఏలకు అరుణోదయ సాంస్కృతిక సారథి వ్యవస్థాపక అధ్యక్షురాలు ప్రజా గొంతుక విమలక్క విచ్చేసి తన పూర్తి మద్దతును సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా విమలక్క మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మహిళల సంఘాల బలోపేతానికి ప్రభుత్వ పథకాలను ప్రజలకు తీసుకెళ్లడానికి రాత్రింబవళ్లు శ్రమిస్తున్న వీఓఏల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం 20,000 ఇవ్వాలని సెర్పు ఉద్యోగులుగా గుర్తించి హెచ్ఆర్ పాలసీని వర్తింపజేయాలనే వారి డిమాండ్లు పూర్తిగా న్యాయమైనవని పేర్కొన్నారు. వీఓఏలకు ఉద్యోగ భద్రత కల్పించేంత వరకు, వారి సమస్యలు తీరేంత వరకు తమ పోరాటం ఆపొద్దని, తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు పెద్ద సంఖ్యలో వీఓఏలు పాల్గొని నినాదాలు చేశారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఈ నిరవధిక సమ్మెను ఇలాగే కొనసాగిస్తామని జేఏసీ ప్రతినిధులు స్పష్టం చేశారు. వీళ్ళు గౌరవ వేతనం కాదు, మాకు జీతాలు కావాలి. మేము చేస్తున్న పనికి అంటే మా పనికి తగ్గ, మా శ్రమకు తగ్గ వేతనం మాకు కావాలి అని కోరుతున్నారు. ఇది చాలా న్యాయమైనటువంటి డిమాండ్. ఒక్కొక్కరు 25 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తం అంతా తిరగాలి, మొత్తం సేకరణ చేయాలి. దానికి సంబంధించినటువంటి ఏ అంశంలో ఎక్కడ ఎవరికి ఇబ్బంది వచ్చినా వీళ్ళే బాధ్యత తీసుకొని అన్నీ చేసి పెట్టాలి. పైగా మళ్ళీ ఎక్కడ ఏదో కొద్దిగా తేడా వచ్చినా మాటలు పడడం అనేది కూడా పరిపాటు అయిపోయింది వీళ్ళకి. గతంలో సీతక్క గారిని కూడా కలిసాము అని వీళ్ళు చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో కూడా వీళ్ళ స్టేట్కి సంబంధించినటువంటి కొంతమంది రిప్రజెంటేషన్గా వెళ్ళి కూడా కలవడం అనేటువంటి జరిగిందని చెప్తున్నారు. సీతక్క గారు మేము తప్పకుండా మీకు న్యాయం చేస్తామని మాటిచ్చారని చెప్తున్నారు. సీతక్క గారు, మా వైపు నుంచి కూడా మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. చాలామంది మహిళలు వీళ్ళంతా కూడా అంతా తిరిగి వీళ్ళంతా కూడా తిప్పకాయ అయిపోతున్నారు. 20-25 ఏళ్ళ నుంచి పనులు చేస్తున్నప్పటికీ కూడా అదే 5,000 జీతానికి పనిచేస్తున్నారు ఇప్పటికీ. పైగా పై అధికారుల మాటలు కూడా, సూటిపోటు మాటలకు కూడా చాలా బాధపడుతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి వీళ్లకు న్యాయమైనటువంటి డిమాండ్ ఇది. 20,000 అనేటువంటిది న్యాయమైన డిమాండ్. 20,000 వేతనం అనేటువంటిది వాళ్లకు తప్పనిసరిగా చేకూరేలా ప్రభుత్వం వెంటనే స్పందించి అందులో సీతక్క గారు పెద్ద మనసు చేసుకొని తప్పనిసరిగా వీళ్లకు న్యాయం జరుగుతుందని ఆవిడ ఆలోచిస్తున్నారని నేను కోరుకుంటున్నాను. నా వైపు నుంచి కూడా సీతక్క గారికి ఒక విజ్ఞప్తి కూడా చేస్తున్నాను.